ఇందాక బంద్ మోక ఎట్లెట్లుందో చూసిర్రు కదా. ఇక శానొద్దుల తర్వాత పెట్టిన ఈ బంద్ చేయంగా రాష్ట్రం అంతటా జనం పడ్డ అవస్థలు ఎట్లున్నాయి, పండగ పూట దందాలు ఎట్లా నడిచినాయి, అసలు బంద్ ఎఫెక్ట్ జనాల మీద ఏ పాటి పడ్డదో మొత్తం ఒక్కసారి రౌండ్ వేసి అరుచుకున్నద్దాం పారి. తెలంగాణ అంతటా బీసీ బంద్ మస్తు గట్టిగా అయ్యింది. కానీ బీసీలకు 42% ఇయ్యాలి అని లేపిన ఈ బంద్ జయంగా జనమే మస్తు అవస్థలు పడ్డరు. రాష్ట్రం అంతా లీడర్లు, కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు డిపోల ముంగట కూర్చొని జంగు లేపితే బస్సులన్నీ డిపోలనే చిక్కబడ్డాయి. పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. దీంతోని పనుల మీద పోయేటోళ్లు, ఊర్ల పొంటి పోయేటోళ్లు, రవాణా సౌలత్ లేక ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోయారు. ఇక కార్యాలు ఇంకా అర్జెంట్ పని మీద పోయేటోళ్లకు కూడా ఈ తిప్పలు తప్పలేదు. బస్సులతో పాటు కార్లు, ఆటోలను కూడా ఎక్కడి అక్కడ ఆపితే పబ్లిక్ తిప్పలు చిన్నగలేదు. అట్లా ఈ మోక మెట్రో మీద పడ్డది. కిందంగా బస్సులు పోతలేవని జనమంతా పైకెంచి పోయే మెట్రోకు మళ్ళితే ఆడ కూడా మస్తు గర్ది. ఎక్కే కాడ దిగే కాడ కాలు పెట్టే సందు లేకుండా నడిచింది మెట్రో. అటు ఎల్బీ నగర్ కెంచి విజయవాడ పోతందుకు బస్సులు లేక చాలా అవస్థలు పడ్డారు జనం. దీంతోని ఇదే మోకాని ప్రైవేట్ బండోళ్లు టికెట్ రేట్లు డబుల్ పెంచితే అర్జెంట్ ఉన్నోళ్లు జేబులకు బొక్క పెట్టుకుర్రు. ఇక పండుగ సామాన్ అమ్ముకుందామని సరుకులు తెచ్చుకున్న వ్యాపారులకు బంద్ పుణ్యమా అని గట్టి దెబ్బ పడ్డది. దుకాణాలు బంద్ చేయంగా సామాన్ల కొనుగోలు ఆగిపోయి తుట్టిపడ్డది. ఇక కరీంనగర్ లో ఒకతాన మందుబాబుల దూపదీర్చే వైన్ షాపులు మూపిస్తే ఇంకో కడ ఆకలి తీర్చే టిఫినీ సెంటర్లను కూడా బలవంతాన మూయించిర్రు. కానీ బంద్ మోక బంగారం దందా మీద పడతదేమో అని అనుకుర్రు చాలా మంది. కానీ దంతెరాస్ పూట ఎంతో కొంత బంగారం కొనాలని దుకాణాల మీద ఎగబడ్డరు జనం. మొత్తానికి అసలే కాదనుకున్న యాళ్ళ బంగారం కొనుగోలు జర్రంతా మంచిగానే నడిచినాయి. ఏదేమైనా పండగ పూట వచ్చిన గీ బంద్ జయంగా మామూలు జనం శాన తిప్పలు పడ్డరు అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన జనాలు.